బంధించి దాని యొక్క మరణానికి ఆకలి దప్పులకి మనం కారణమైతే దాని మూలంగా కూడా అల్లాహ్ తలిస్తే నరకంలో వేయవచ్చు. అందుకే ఒక చిన్న జీవికి ఒక ప్రాణికి మనం బంధించి కట్టేసి ఇబ్బంది పెట్టి మరి అంటే ఇటువంటి వాటి యొక్క మరణానికి మనం గురి కాకూడదు. మరి ఇటువంటి జంతువుల పట్ల ఈ విధంగా చెప్పినప్పుడు మరి మనుషులతో ఎలా ఉండాలి? అదేవిధంగా ఒక రోడ్డు మీద ఒక చిన్న రాయి పడి తీస్తే పక్కకు జరిపితే కూడా ఆ రహదారులు అడ్డుపడిందని ఆ రాయి తగిలినా ఎవరైనా చనిపోతారు, ఎవరైనా వారి యొక్క వాహనాలకు ఇబ్బంది కలుగుతుంది, వారి యొక్క ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది, ఎవరికైనా తక్లీఫ్ అవుతుందనే ఉద్దేశంతో ఆ యొక్క రాయిని ఆ ఉద్దేశంతో పక్కకు తీస్తే కూడా అల్లాహకి నచ్చితే ఆ యొక్క విషయం ద్వారా కూడా అల్లాహ్ స్వర్గం ఇవ్వవచ్చు అని అల్హమ్దులిల్లాహ్ హదీసుల్లో చెప్పడం జరిగింది. మరి ఒక చిన్న గుంత ఉంటే దాన్ని పూడి చేసి ఆ యొక్క రోడ్డుని మంచిగా చేయడం కానీ, ఒక రాయి కానీ, ముళ్ళ కంచె కానీ, మేకులు కానీ, ఇంకేమైనా గాజు బెంగులు కానీ రోడ్డు మధ్యలో ఉంటే దాన్ని పక్కకు తీయటం, ఇది కూడా ఇస్లాంలో అల్హమ్దులిల్లాహ్ పుణ్యకార్యంగా చెప్పడం జరిగింది. ఏది కూడా చిన్న కార్యం కాదు. అల్లాహ్ తలిస్తే దీని ద్వారా ఈ యొక్క పని ద్వారా కూడా అల్లాహ్ నరకం నుంచి స్వర్గం ఇవ్వవచ్చు అల్లాహ్ కనుక తలిస్తే ఇన్షాల్లా. అందుకే ఏది కూడా చిన్న పని, వేస్ట్ పని, వృధా పని అని మనం అనుకోకూడదు. అదే విషయం ఇస్లాం మనకు తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఇట్లాంటి ప్రజలకు నష్టం, ఇబ్బంది కలిగించవద్దు, ఇరుగుపొరుగు వారికి ఇబ్బంది కలిగించవద్దు అంటే మన దావతులు, ఫంక్షన్లు, పార్టీల పేరుతోటి రహదారులని, రోడ్లని మూసివేయకూడదు. ఎందుకంటే అక్కడ మనకి ఎవరైనా దువ్వా ఇవ్వటం కంటే కూడా శాపనార్థాలే ఎక్కువ పెడతారట. ఖురాన్లో అనేక చోట్ల చెప్పడం జరిగింది. ఏంది? కొంతమంది అవిశ్వాసుల పైన, కొంతమంది మూర్ఖుల పైన దైవదూతలు మరియు ఇంకా శపించేవారు కూడా శపిస్తారు అని అనేక చోట్ల చెప్పడం జరిగింది. అంటే శాపం అనేది చాలా ఘోరమైనది. ఇంకోటి, దిష్టి నుంచి, శాపనార్థాల నుంచి మీరు రక్షణ పొందండి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇస్లాంలో. దిష్టి నుంచి, శాపనార్థాల నుంచి కూడా. దీని గురించి మీకు అర్థం కావాలంటే ఇంతకుముందే మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా దీని గురించి క్లియర్గా చెప్పడం, మనం చర్చించుకోవడం జరిగింది. మరి మజ్లూమ్ కంటే ముందు కూడా ఈ యొక్క రోడ్డు మీద ఈరోజు మనం అనేక మంది మనకి ధర్మంలో లేనటువంటి అనేక రకాల ఫంక్షన్లు, పార్టీలు, అనేక రకాల ప్రోగ్రాంలతోటి, అనేక రకాల ర్యాలీలతోటి ఈరోజు రోడ్లను మనం బ్లాక్ చేస్తూ ఉంటే రోడ్డు మన ఇల్లు దాటి పక్కకు వెళ్ళేవారు, మన దారి దాటి పక్కకు వెళ్ళేవారు వారికి ఇబ్బంది కలిగితే మరి మనం ఎన్ని నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసినా కూడా వేరే వారికి ఇబ్బంది కలిగించే పని మనం చేస్తే